అయితే తెలంగాణలో కొన్ని జిల్లాలు కేంద్రంగా ఒక పెద్ద కల్తీ కళ్ళు మాఫియా అనేది జరుగుతుంది, నడుస్తుంది. ఎప్పటి నుండో మనం చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనేది దీనికి చాలా ఫేమస్. అయితే నేను మొన్న ఇట్లనే ఒక పిల్లాడు మన దగ్గర డ్రైవర్ పనిచేస్తాడు. ఆ పిల్లాడు ఏం చేసిందండి, అన్న నేను మా దోస్తు వస్తుంటే పోలీసు వాళ్ళు మేము జర కళ్ళు తాగినాం, 2 గ్లాసుల కళ్ళు తాగినాం, వస్తున్నాం ఇంటికి. అదే పోలీసు వాళ్ళు చెక్ చేస్తే 70 అని వచ్చిందన్న. జర గట్లెట్లు వస్తారు పోయి కళ్ళులో ఆల్కహాల్ అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏ శాతంలో కల్తీ కళ్ళు. ఇప్పుడు డ్రగ్స్ అంటుండ్రు. కొంతమంది సంపన్నులు విడిగా కొద్దిగా కొకైనో ఏదో వాడడం జరుగుతుందని మనకు సమాచారాలు వస్తున్నాయి. కొన్ని పెద్ద వ్యక్తులు పార్టీస్ చేసుకునేటప్పుడు ఆ మాదక ద్రవ్యాలు అనేటివి వాడుతున్నారు అని చెప్పి కొన్ని కేసులు పెట్టడం జరుగుతుంది. నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్న ప్రభుత్వాన్ని, అల్ఫజోలామ్ అనేది మాదక ద్రవ్యం కాదా? అదేవిధంగా కల్తీ కళ్ళు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు మాదక ద్రవ్యాలు కావా? అంటే ఈ గరీబోన్ జీవితం అనేది మీకు పట్టిలేదు. ఎన్నో పార్టీ అవుతుంది, ఇది అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము డ్రగ్స్ రహిత సమాజాన్ని తీసుకొస్తాం. ఇది ఏంది? ఇది ఏడ పడితే ఆడ దొరుకుతున్నాయి. ఇప్పుడు అల్ఫజలం కానీ, డైజిఫామ్ కానీ, లేకుంటే ఇంకా వేరే పదార్థాలు కానీ, క్లోరల్ హైడ్రేట్ కానీ ఏడ పడితే ఆడ దొరుకుతున్నాయి. ఫెనోబార్బిటోన్